గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు 3 మినిట్స్ వర్డ్ బైట్. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. నేడు వాక్య ధ్యానాంశము, దేవుని ఆత్మ మీ మీద నిలుచును, అందుకే ధన్యులు. యు ఆర్ బ్లెస్డ్ బికాస్ ద స్పిరిట్ ఈజ్ అపాన్ యూ. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి 14 వచన భాగంలో బబులోను చెరలో చిక్కుకున్న ఇశ్రాయేలు యొక్క జీవితము, ఇశ్రాయేలు ఓటమి పాలై యెరూషలేము మరియు దాని యొక్క మందిరమును కూల్చివేయబడిన స్థితిలో, అదే విధముగా దేవుని ప్రజలు నిస్సహాయ స్థితిలో వారు నిలిచినప్పుడు అక్కడ అనేకమైన అవమానకరమైన కార్యములను వారిపై, ఒకవైపు అవమానమైన పరిస్థితులు, వారు దేవుని వాక్య ప్రత్యక్షత యెహెజ్కేలు ద్వారా అనుగ్రహింపబడిన వారిగా ఉంటున్నాడు. ఇది ఇశ్రాయేల్ ప్రజలకు ఓదార్పును, నెమ్మదిని కలగజేసే విధముగా కాదు గాని తీరు ప్రాంతానికి దేవుని యొక్క తీర్పును ప్రకటించిన వారిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఎప్పుడైతే యెరూషలేము పడగొట్టడము చూస్తుంటున్నాడో, అటు ప్రజలు అటు పట్టణమును పడగొట్టడము, నాశనమును, యెరూషలేము పట్టణము మరియు యొక్క ప్రజలు పతన స్థితిలో చూడటము, నాశనము అవడము, పాడైపోవడము చూచిన తీరు సంతోషించిన వారిగా, ఆహా అంటూ నేను పరిపూర్ణము నొందితిని అంటూ ప్రకటన చేసిన సందర్భమైంటున్నది. దానికి భిన్నముగా నిబంధన చేసిన దేవుడు ఈ మాటకు స్పందించిన వారిగా ఉంటున్నాడు. ఏమని అంటే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. దేవుడే వారికి విరోధిగా ఉన్నాడు అంటూ ప్రకటన చేసిన వారిగా ఉంటున్నాడు. ప్రియులరా, వీటిలో నుండి 3 ఆధ్యాత్మికమైన సత్యములను ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సత్యము మనము చూసినట్లయితే, ఎప్పుడైతే తీరు మనము చూస్తుంటున్నామో, యోధులుగా వారు నిలిచిన వారిగా ఉంటున్నారు. గర్వముతోనూ, మోసముతోనూ, వ్యతిరేకతను, ద్వేషముతో నిండిన ప్రజలుగా, పట్టణముగా తీరు పట్టణ వాసులు అక్కడ ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, ఎప్పుడైతే దేవుని వాక్యమును ప్రత్యక్షతను కలగజేసి ఉంటున్నారో, దేవుని ప్రజలను రక్షించే ఆ వాక్యమును యెహెజ్కేలు ద్వారా అనుగ్రహింపబడిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుని ప్రజల పక్షమున దేవుడు నిలిచి ఉన్నాడు అంటూ వారికి ఆధ్యాత్మికమైన వివేచన కలిగి ఉండాలి అంటూ జ్ఞాపకము చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనమును, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడై ఉంటున్నాడు. కాబట్టి ఆ గొప్పతనముగా విర్రవీగుతున్న, గర్వముతో ఉంటున్న తీరు పట్టణముకి దేవుడే ఏమని సెలవిస్తున్నాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమును ఇత్తును అంటూ జ్ఞాపకము చేస్తూ ఏమని అంటే, మీకు ఆధ్యాత్మికమైన దృష్టి మీకు కలిగి ఉండాలి అంటూ వీటి ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే, యెహెజ్కేలు ప్రవక్తకు అక్కడ ఎటువంటి సైన్యము లేనప్పటికీ కూడా వారి పక్షమున దేవుని వాక్యము అందించబడినట్లుగా, దేవుని వాక్యము ఆధారముగా నిలిచి ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులరా, వారికి ఆ శక్తి, ఆ బలము, ఆ వివేచన, ఆ ధైర్యము ఎక్కడి నుండి వచ్చి ఉన్నది అంటే, కేవలము దేవుని వాక్యమే అయున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానముగా అనుగ్రహించిన విషయము జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధముగా ఉంటున్నది, వారు మిమ్ముని అప్పగించినప్పుడెల్లా ఎలాగూ మాట్లాడుదము, ఏమి చెప్పుదము అంటూ చింతింపకుడి, మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలో మీకు అనుగ్రహింపబడును అంటూ జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, దేవుడైన యెహోవా తన ప్రజలకు తన మాటలను అనుగ్రహించి ఏ విధముగా మాట్లాడాలో,
ఏ విధంగా స్పందించాలో, ఏ విధముగా ఉండాలో అంటూ వారి పెదవులకు అధికారము అనుగ్రహించినట్లుగా మనము చూస్తుంటున్నాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే స్ట్రాంగ్ హార్ట్. ప్రియులరా, ఎహెజ్కేల్ ద్వారా మరి ఒక ప్రత్యేకమైన వర్తమానము అక్కడ ప్రకటింపబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఏమని అంటే, తీరు యొక్క ప్రాకారములను కూలి దాని కోటలను పడగొట్టుదును అంటూ దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రత కలిగిన మాటలను ప్రజలకు ప్రకటన చేసిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఇది చరిత్రలో అలెగ్జాండర్ ద గ్రేట్ ద్వారా అది పరిపూర్ణంగా చేయబడిన వారిగా ఉంటున్నారు. ప్రియులరా, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మాటలకును, దేవుని యొక్క వాక్యమునకు మనని మనము ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆ మంచి సత్క్రియలను దేవుడు చేయువారిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగంలో, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వచ్చు వరకు దానిని కొనసాగించువాడై ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దీనిని బట్టి మీరు రూఢిగా నమ్మువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మరి ధైర్యం కలిగిన, విశ్వాసం కలిగిన మనసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి మనం ఎందుకు ఈరోజు ధన్యులుగా పిలువబడిన వారిగా ఉంటున్నాము అంటే, దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచి ఉన్నట్టుగా, దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచి ఉన్నది కాబట్టే ఈరోజు నీవు నేను ధన్యులుగా నిలిచి ఉంటున్నాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేనిని బట్టి అంటే, ఆధ్యాత్మికమైన దృష్టిని ఆ ఆత్మ ద్వారా మనము పొందుకుంటున్నాము. అధికారము కలిగిన వరమును, అధికారము కలిగిన మాటలను ఆ ఆత్మ ద్వారా మనము పొందుకున్న వారిగా ఉంటున్నాము. ధైర్యము కలిగిన మనస్సు ఆ ఆత్మ మనకు కలగజేసిన వారిగా ఉంటున్నది. కాబట్టి అట్టి యొక్క ఆత్మలో మనము ధన్యులుగా నిలిచుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి ధన్యులుగా పిలిచిన దేవుడవై ఉంటున్నావు. ఆ ఆత్మ మాకు ఆధ్యాత్మికమైన దృష్టిని, అధికారము కలిగిన మాటలను, స్వరమును, అదేవిధముగా ధైర్యము, నిబ్బరము కలిగిన మనస్సు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వీటి ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి శత్రువును, ప్రతి అపవాదిని, ప్రతి ఒక్క దేవా లోకానుసారమైన ఆశలను దేవా జయించుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ విధముగా అయితే తీరు ప్రాంత పట్టణమును పడగొట్టి నేను దేవుడవై ఉంటున్నావు, నిబంధన చేసిన నీ ప్రజల ప్రాణములను నీవు ఏ విధముగా అయితే రక్షించి ఉంటున్నావు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా, నీపై ఆధారపడుతూ నీ నిబంధనలను దేవ నిలిచి ఉన్న మమ్మల్ని ఎదుగో ప్రభా అదే విధముగా రక్షించి నీ అధికారమును అనుగ్రహించి నీ విశ్వాసములో నూతన దృష్టిని మాకు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో ఇదిగో ప్రభా నీ ఆధ్యాత్మికమైన దృష్టితో, నీ యొక్క అధికారము కలిగిన మాటలతో, ధైర్యము కలిగిన నిబ్బరము కలిగిన మనస్సుతో దేవా మా పనులన్నింటిలో నేను గణపరచుటకు, నేను హెచ్చించుటకు, నేను దీవించుటకు నీ కృపను మాకు మీదగా దయచేసి మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసు నామములో అడివేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుడు మీకు తోడై ఉండునుగాక.